ఎస్సీ వర్గీకరణ చేయకూడదని మాలలు జేఏసీ నాయకులు తెలిపారు. కర్నూలు నగరంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల సంఘాల జేఏసీ నాయకులు హలో మాల చలో తిరుపతి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాలల్ని అణచివేతకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 వర్గీకరణ చేయడానికి కుదరదు అని తెలుపుతోందని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేసి తన పంతం సాధించుకోవాలని చూస్తే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలలకి ప్రతి జిల్లాలో 10% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మాలలు చూస్తూ ఊరుకోమన్నారు. ఈ నెల 23న జరిగే హలో మాల చలో తిరుపతి మాలల సింహ గర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 23వ తారీఖు మార్చి నెల అంటే రేపు ఆదివారమున తిరుపతిలో మాలల సింహ గర్జన మీటింగ్ ఉన్నది. ఈ జిల్లా నుంచి మరి అత్యధికంగా మాలలు తిరుపతి మీటింగ్కు కదలి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ విడుదల సందర్భంగా ఈ రాష్ట్రంలో మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయాన్ని అడుగుతున్నాం. మీరు వర్గీకరణ చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు, 50 ఉప-9 కులాలు ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది జనాభా లెక్కలు ఉన్నారో అవి తేల్చినాక ఆ జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ 23% పెంచి మీరు వర్గీకరణ 341 ఆర్టికల్ సవరణ ప్రకారము మీరు వర్గీకరణను మీరు ముందుకు రావాలి. అంతేగాని మీరు ఏదో ఓట్ల రాజకీయాల కోసము ఐకమత్యంగా ఉన్నటువంటి మాలా మాదిగలను మీరు విడదీసి మీ స్వార్థాల కోసము చాలని ఈ యొక్క వర్గీకరణను ముందర పెట్టి మా యొక్క పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేయాలనుకుంటే ఊరికే ఉండే ప్రసక్తే లేదు. మేము ఒకటే చెప్తున్నాం, వర్గీకరణ అనేది పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఏ కులానికి కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాలలు ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాలలకి 10% మీరు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా అయితే కులగణన జరిగిందో మరి ముందు ఈ రాష్ట్రంలో కులగణన చేయండి. మాలలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో మీరు 7.5కు 2011 ప్రకారము కులగణన తీసుకుంటే దానికి ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ముందు మీరు జనాభా లెక్కలు తేల్చినాకనే వర్గీకరణ అంశాన్ని మీరు ముందుకు తీసుకురావాలి తప్ప మీరు ఒకవేళ మాలలకు అన్యాయం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మాలలు బుద్ధి చెప్తారు.